గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమైపోయి ఉంటాడు? ఈ రూమ్ లోనూ లేడు. 8ంటికి రమ్మన్నాడే. డాడీ డాడీ, ఎందుకురా పొద్దున అరుస్తున్నావు? ఏం లేదు, నాన్నని ఈ రోజు 8ంటికి తుపాకీతో షూట్ చేద్దాం అనుకున్నాను. రూమ్ లోకి వెళ్ళి ఎతికితే నాన్న కనిపించలేదు. అందుక కాలేజీ పక్కనేవో గొడవలు అవుతున్నాయట. అక్కడి నుంచి ఫోన్ వస్తే మీ నాన్న 3 గంటలకే వెళ్ళిపోయారు. ఇప్పుడు షూట్ చేద్దామని ప్లాన్ వేస్తే తప్పించుకున్నాడు. ఏ మంజు, కూర్చో. ఏ విమల్, ఈ తుపాకీ నాకు ఇస్తావా? ఓ ఇస్తా, మళ్ళీ నాకు ఇవ్వకపోతే ఊరుకోను. సరే, పాడైపోతుంది, ఇలా ఇచ్చేయి. ఒరే విమల్, ఆ తుపాకీ ఒకసారి ఇవ్వరా. నీకు మాత్రం నేను ఇవ్వను. మరి ఆ మంజు తిరిగిచ్చా? అది నా ఫ్రెండ్, ఇది నా తుపాకీ. ఉండు, నీ పని చెప్తా. ఎక్కడ సార్, వారం రోజులుగా స్కూల్ వైపే రాలేదు? ఒక వారం పాటు నాకు గండం ఉందని చెప్పారు. గుండమా? ఏం గుండం? వాయుగుండమా, అగ్నిగుండమా, రామగుండమా? నీకు మాత్రం ఈ బ్రహ్మదేవుడు పోయి చావదు. ఓ మిషన్ కొనుక్కోకూడదు. ఎవరిని కలుద్దాం? అగ్గుండు కలుద్దాం. నాకు గుండం కాదు, గండం గండం ఉందని సుబ్బయ్య శాస్త్రి చెప్పాడు. అందుకే స్కూలుకి ఒక వారం సెలవు పెట్టాను. ఓహో, శాస్త్రి చెప్పాడా? ఇవాళ ఆఖరి రోజు. ఆఖరి రోజా? మరి ఆ ఇల్లు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. తుపాకీ ఎత్తుకొస్తారా? ఇంకోసారి తీసుకుంటే చంపేస్తారు. మొత్తానికి గండం తప్పించుకున్నారు. ఏ పర్వాలేదు, సత్య వరకు బతకచ్చు. ఒరే విమల్, విమల్, ఎందుకురా మూతి ముడుచు కూర్చున్నావు? నేను నీతో మాట్లాడను. ఎందుకనరా? పొద్దున్న నేను షూట్ చేద్దాను వస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావుగా. ఓ అందుకనా? ఐఎమ్ సారీ రా. సరే ఇప్పుడు కాల్చు. నిజంగా? నిజంగా. కమాన్. రెడీనా? రెడీ. 1 2. నోరు మూస్తావా? వెధవేషాలు లేకుండా లోపలికి పో. ఊరికే వాడిని తిట్టకు. మీరు ఊరుకుంటారా? పోరా లోపలికి. డాడీ. ఆల్ రైట్. రేపు ఉదయాన్నే 8ంటికి నేను రెడీగా ఉంటాను. నన్ను షూట్ చేద్దు కానీ. ప్రామిస్. లక్ష్మి, ఏమిటండి? విమల్ గారు ఎక్కడ అయిపోయాడే? ఇంట్లో బాలేదండి, విపరీతంగా జ్వరం వచ్చింది. డాక్టర్ ఫోన్ చేసావా? ఇప్పుడే ఫోన్ చేశాను. డాక్టర్, వాడు అలా మేకంతో పడుంటే మేము చూడలేం. జ్వరం తగ్గుతుందంటారా? డాక్టర్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు.
రోజు బొమ్మ తుపాకీతో నన్ను భయపెడుతుండేవాడు. ఏ రోజైనా దాంతో నన్ను కాల్చలేదంటే వాడికి ఏమీ తోచదు, నాకు మనశ్శాంతి ఉండదు. మీరేం దిగులు పడకండి, ఇంజెక్షన్ ఇచ్చాను. ఈ మందులు కంటిన్యూ చెయ్యండి, తగ్గిపోతుంది. మరేం భయం లేదు. ఏం భయం లేదు. రేపు ఉదయం 8 గంటలకల్లా వీడు లేచి మిమ్మల్ని షూట్ చేయకపోతే నేను ఒక డాక్టర్నే కాదు, అంతే. డాడీ, టైం 8 అయింది. హ్యాండ్స్ అప్. షూట్ చేయరా, నువ్వు ఎప్పుడు షూట్ చేస్తావని ఎదురు చూస్తున్నాను. కమాన్. డాడీ, అమ్మయ్యా, విమలకి జ్వరం తగ్గిపోయింది. వాడు అన్నయ్య మళ్ళీ ఆటలు మొదలెట్టారు. ఏందా విమల్, డాడీ లే డాడీ. యాక్టింగ్ చూస్తే సంతోషించగానే ఇక లేవండి. ఏమండి, మిమ్మల్ని లేవండి. అంకుల్, అమ్మా, ఆంటీ, నాన్న, వీళ్ళు నాతో మాట్లాడినంటున్నారు. నువ్వైనా చెప్పు నాన్న, నాతో మాట్లాడమని చెప్పు. అది నిజమైన తుపాకని నాకు తెలియదు నాన్న. తప్పైపోయింది నాన్న, ఇంకెప్పుడు చేయండి నాన్న. నాతో మాట్లాడానా, నాతో మాట్లాడానా. అమ్మా, నువ్వైనా మాట్లాడమ్మా. నా దగ్గరికి రావద్దు, నువ్వెమ్మలాడివి. నా పసుపు కుంకాలు తుడిచేసిన రాక్షసుడు. పోరా పో. పాపం పసివాడు, వాడినెందుకు నిందిస్తారు? అవునదినా, మనందరం వాడిని కంటి పాపలా పెంచుకుందాం. ఈ రోజు వాడిని అసహించుకుంటే వాడి పసి హృదయం భరించలేదు. ఇదెవరో కావాలని పథకం వేసి చేశారు. వాళ్ళెవరో కనిపెట్టండి, నేను నిద్రపో. నేను నేరస్తున్నైనా క్షమించి నన్ను ఒక మనిషిని చేశారు. అనుక్షణం బాడీగార్డ్గా ఉన్న నేను ఈ విషయం తెలుసుకోలేకపోయానే. ఈ అరాచకానికి కారకులైన ద్రోహులెవరో వాళ్ళని కనిపెట్టి వాళ్ళ గుండెలో నిద్రపోతాం. ఇది నిజం. ఎస్. కడుపు నిండింది. ఏ మాటకి ఆ మాటే, పిల్ల వంట బాగా చేస్తుంది. ఖర్చు లేదా? సరిపోలే. ఇదేమిటండి, నా చొక్కా సింగరించారేమిటి? ఊరికే పడి ఉంటే ఉపయోగిద్దామని. ఊరికే పడింటే ఉపయోగిద్దామనా? భోజనం అయిందా? శుభ్రంగా. భోజనం విషయంలో మనకి మొహమాటం లేదు. తృప్తిగా భోజనం చేశా. చెప్పకపోయినా తెలుస్తుంది. నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. అలా కానివ్వండి. ఆ తర్వాత ఓ చిన్న విషయం. ఏంటి? నాకు మా ఆవిడికి మధ్య కాస్త గొడవలు జరిగాయి. కానీ 2-3 రోజుల్లో సర్దుకుపోతాం. ఈ గొడవలు నిజం అనుకుని మీరు వెళ్ళి మీ వాళ్ళందరితో చెప్తే బాగుండదు కదా?
కథ అలా వచ్చిందే. ఈ దొంగ ముండా కొడుక్కి ముప్పొద్దున వండి వడ్డించాల్సి వస్తుంది. ఈ చాకరీ చాలక వీడికి రాచమర్యాదలోటి. నా కర్మ, మొగుడు తరఫు చుట్టాం కదా. ఇదిగో తాంబూలం. చూడండి, ఒక విషయం. నేను మా ఆయన ఓ చిన్న తగువాడుకున్నాం, కానీ రేపో మాపో ఒకటైపోతాం. ఇది నిజం అనుకుని మీ ఊరెళ్ళి మీ వాళ్ళందరితో చెప్పకండి. చెప్పనమ్మా, చెప్పను. నువ్వు వెళ్ళు. థ్యాంక్స్. మొగుడు చుట్టానని పెళ్ళాం అనుకుంటోంది, పెళ్ళాం చుట్టానని మొగుడు అనుకుంటున్నాడు. ఈ మిషతో ఇక్కడ సెటిల్ అయిపోతే సరి. పోలీసు వాడు ఇంట్లో ఉంటే మనకేం భయం ఉండదు. వీళ్ళిద్దరినీ మాట్లాడుకోనిపోవడం ఎలా? విమల్, ఏడవకూడదు, ధైర్యంగా ఉండు. నేనున్నాగా. మొన్న స్కూల్ నుంచి వస్తున్నావు, తర్వాత ఏమైంది? నీ స్కూల్ నుంచి వస్తుంటే ఒక ఆయన నన్ను ఇలా రమ్మని పిలిచాడు. అది సరే, ఆ దగ్గరికి వెళ్ళాక వేరే ఏదైనా ఇచ్చాడా? దగ్గరికి వెళ్ళాక నా పాత తుపాకీ వాడు తీసుకొని ఒక కొత్త తుపాకీ నాకు ఇచ్చాడు. అది చాలా బరువుగా ఉంది. ఆ తుపాకీతోనే నేను మా నాన్ని షూట్ చేశాక మా నాన్న ఎప్పుడూ లేచేవాడు, కానీ ఆ వేళ ఎందుకనో లేవలా. ఏడవు బాబు, మీ నాన్న నేను తీసుకొస్తాగా. అది సరే, వాడెవడో నీకు తుపాకీ ఇచ్చాడని చెప్పావే, ఆ మనిషి ఎలా ఉన్నాడు? ఆయన కళ్ళు గుండ్రంగా ఉన్నాయి. ఎవరి కళ్ళకు మళ్ళీ ఉన్నాయి? మీ కళ్ళకు మళ్ళీనే. సరే గాని విమల్, ఆ మనిషి ఏ స్థలంలో నీకు తుపాకీ ఇచ్చాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకుని చెప్పగలవా? ఓ, జ్ఞాపకం ఉంది. మా స్కూల్ పక్కనే ఇచ్చాడు. స్కూల్ పక్కనే ఇచ్చాడా? ఆ స్థలాన్ని నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలే. మంచివాడివి. రేపు నాతో వచ్చి ఆ స్థలాన్ని నాకు చూపించు. ఇక్కడే ఇక్కడే సార్. రండి సార్, రండి. అదిగో అక్కడే ఆయన కారు కానుకొని నిలబడ్డాడు. తర్వాత చేతిలో తుపాకీ ఉంది. ముందు అడిగితే ఇవ్వనన్నాడు, తర్వాత ఏమో ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇంకేమిచ్చాడు? ఐస్ క్రీమ్ ఇచ్చి తినమన్నాడు, తిని వెళ్ళిపోయాను. సరే, పద పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. విమల్, ఏం చేస్తున్నావు బాబు? బొమ్మ వేస్తున్నాను. నేను చూడొచ్చా? ఓ, అరే, నా బొమ్మ వేసావే? అవును ఇన్స్పెక్టర్, విమలకి బొమ్మలు వేయటం బాగా వచ్చు. మనిషిని మాట చూస్తే చాలు అరుగుద్దునట్టే వేసేస్తాడు. విమల్, నీకు తుపాకీ ఇచ్చాడే, వాడు జ్ఞాపకం ఉన్నాడా? ఉన్నాడు. వాడిని బొమ్మ వేసి చూపించగలవా? ఓ, వేసి చూపించగలే. వెరీ గుడ్. ఇప్పుడే బొమ్మ వేయడానికి తగిన ఏర్పాటు చేస్తాను.
ఏమైంది నేనా చీకటిగా ఉందా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.